ఆ భగవంతుడే మన లోపల ఉండి మనతో కర్మములను చేయిస్తాడు అని స్మరిస్తే, కృష్ణార్పణం చెప్తేనే ఆ కర్మం సార్థకమవుతుంది. నాకు అనిపిస్తుంది ఆ కర్మం చేస్తూ ఉన్నప్పుడు మనం మరిచిపోతాం భగవంతుడిని, కథ చెప్పేటప్పుడు మరిచిపోతాం. అలాగ అవ్వకూడదు. అందువలనే భగవంతుడు మధ్యలో ఈ కరెక్ట్ చేస్తున్నాడు. దానివలన మనకు కాస్తసేపు సమయం దొరుకుతుంది కదా, అప్పుడు నామకర్త హరికర్త అని తలుచుకొని ఆ భగవంతునికి కర్మాన్ని అర్పించండి. ఒక సోన్వాళ్ళు దాదాపు మీకు తెలిసి ఉండొచ్చు, పొద్దున భోజనం చేశారు మీరు. ఒక భక్ష్యం వేస్తే రెండవ భక్ష్యం, మూడవ భక్ష్యం, ఒక భక్ష్యం మీద ఒక భక్ష్యం వేస్తూ ఉంటారు. ఆనందంతో తినేటప్పుడు మీకు జ్ఞాపకమే రాదు ఆ భగవంతుని స్మరణమే. మధ్యలో కొద్దిగా భక్ష్యాన్ని వడ్డించేది ఆపితే తర్వాత మీకు భగవంతుని స్మరణ వస్తుంది. అలాగే భగవంతుడు మనకి దీన్ని చేస్తూ ఉన్నాడు. మరి విశేషంగా ఆమె అడిగినప్పుడు సరే అని కశ్యప ఋషులు అంటారు, మహానుభావులు, దీనికి అకామ సర్వకామో మా మోక్షకామోదారధీ తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం వరం అని చెప్పినట్టు మనకు ఏ కామము లేదు, భగవంతుని అనుగ్రహమే కావాలి అని నిజంగా కోరుకోవాలి. నీవు రాజ్యం కావాలి అని కోరుకుంటున్నాము, ఎవరు కొడుకులు, ఎవరు తల్లి, ఎవరు తండ్రి, ఈ సంబంధం శాశ్వతం కాదు. అయినా నీవు అడుగుతున్నాము, నేను యువను అని అనడానికి కుదరదు. భార్య ఇంత ప్రేమతో అడుగుతూ ఉన్నాము, నా ధర్మానికి సహాయం చేస్తావు, సరే నీ కోరికను నేను పూర్తి చేస్తాను అని భగవంతుణ్ణి ఆరాధించు. అదే దీనికి మార్గం. పాల్గొన మాసం శుక్లపక్షం ప్రతిపద నుండి త్రయోదశి వరకు చేసే ఒక వ్రతం, అది పయోవ్రతం. అలాంటి పయోవ్రతాన్ని నీవు చేయి. ఆ పయోవ్రతం వలన నీకు ఉత్తమమైనటువంటి సత్పుత్రుడు పుట్టి ఆ సత్పుత్రుడు నుంచే నీకు రాజ్యం మరల వస్తుంది అని, ఈ కొడుకులకు రాజ్యం వస్తుంది అని చెప్పింది. ఆ భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు చాలా నియమాలు ఉన్నాయి. అమావాస్య నాడు, మాఘమాస అమావాస్య నాడు, చతుర్దశి మిశ్రమైనటువంటి అమావాస్య రోజు విశేషంగా హోమం చేసి ఆ భగవంతునికి షోడశోపచార పూజలను చేసి బ్రాహ్మణులకు భోజనాలను పెట్టి వారందరూ సంతోషించేటట్టు వారికి దక్షిణలను కూడా ఇచ్చి వారి స్వీకరించి మిగిలిన ఆ బ్రాహ్మణ శేషాన్ని, పాత్రలో మిగిలిన శేషాన్ని తను స్వీకరించాలి. తరువాత ప్రతిపదా నుండి తను కేవలం పాలు మాత్రమే త్రాగాలి, ఎక్కువ కూడా త్రాగకూడదు. ఎంత ఆవశ్యకమో అంతే పాలు త్రాగాలి. బ్రాహ్మణులకు మాత్రం భోజనాలు పెట్టాలి. 12 శక్తి ఉంటే, లేకపోతే ఎంత శక్తి ఉందో అంత బ్రాహ్మణులకు భోజనాలను పెట్టి దక్షిణ ఇచ్చి రోజు భగవంతుణ్ణి ఆరాధించాలి, పూజించాలి. ఎవరు పాపం చేసిన మహాపాతకులు ఉంటారో, పాపిష్ఠులు, అలాంటి వారి సహవాసం ఎల్లప్పుడూ చేయకూడదు. విశేషం కూడా ఎప్పుడూ చేయకూడదు. విశేషంగా ఈ వ్రతం చేసేటప్పుడు వారి సహవాసం చేయకూడదు, వారితో మాట్లాడకూడదు. భగవంతుని ధ్యానిస్తూ ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. దుర్జనులకు సహవాసం చేయకూడదు. భగవంతుని స్తోత్రాన్ని పఠించాలి, మంత్రములను జపించాలి, ధ్యానం చేయాలి, పాటలను పాడాలి, బ్రాహ్మణుల సేవ చేయాలి. ఇదే 13 రోజుల దాకా. తరువాత పారణం చేసి భగవంతునికి ప్రతి ఒక్క కర్మాన్ని అర్పించాలి. బ్రాహ్మణులను సంతోషపరిచితే భగవంతునికి సంతోషమవుతుంది. విశేషంగా అన్నదానంతో, వస్త్రదానంతో, దక్షిణ ఇవన్నీ ఇచ్చి బ్రాహ్మణులను సంతోషపరచాలి అని మనం చెప్పిన వారు చెప్పినట్టు చాలా భక్తి శ్రద్ధతో చేసి చూడండి. అధిష్టానం కథాకర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమం.
అభివృద్ధి చేస్తాము. దైవం ఒకటి ఉంటుంది, చాలా పెద్దది. దితిదేవి కూడా సంవరవ్రతం చేయడానికి చాలా ప్రయత్నం చేసింది. అదితిదేవి ప్రయోగం వచ్చేసింది. దితిదేవి చేసే వ్రతానికి విఘ్నం వచ్చేసింది. అదితిదేవి చేసే పయోవ్రతానికి విఘ్నం రాలేదు. ఎందుచేత అదే భగవంతుని సంకల్పం, భగవంతుని అనుగ్రహం. దైవం చైవాంతర పంచమం, దైవం కావాలి. చాలా ప్రయత్నం చేయకూడదు అని అర్థం కాదు, ప్రయత్నం చేయాలి. అయితే చేసిన ప్రయత్నానికి మంచి అయిన ఫలితం దొరకాలి అంటే ఆ ప్రయత్నంతో పాటు దైవం ఉండాలి, పుణ్యం ఉండాలి. పాప జన్మంలో చేసిన పుణ్యం ఉంటే ఈ జన్మంలో మనం చేసే ప్రయత్నం కూడా దానితో చేరితే మనకు ఫలం దొరుకుతుంది. ప్రయత్నం చేస్తాము, దైవం లేదు. దైవం ఉంది, ప్రయత్నం చేయము అంటే ఫలం దొరకదు. ఈ అదితిదేవికి దైవము ఉంది, ప్రయత్నాన్ని కూడా చేసింది, భగవంతుడు అనుగ్రహించాడు. వ్రతం నిర్విఘ్నంగా జరిగింది, ఏ విఘ్నము రాలేదు. చాలా పరిశుభ్రంగా ఆ వ్రతాన్ని ముగించింది. తర్వాత అక్కడ సాక్షాత్ భగవంతుడే ప్రత్యక్షుడై వచ్చేది. ఆ భగవంతుడు విశేషంగా ఈవిడికి చెప్తాడు, నీవేమి చెప్పు చేయకు, నీ కోరికలను నేను తీరుస్తాను, నీవు ఆనందంతో ఉండు, నేనే నీ యందు గర్భమనందు వచ్చి ప్రాదుర్భవించి దేవతలకు రాజ్యాన్ని ఇప్పిస్తాను అని ఆశ్వాసనమిచ్చి భగవంతుడు అవస్థుడైపోయాడు. కశ్యప ఋషిలో ఒక యోగ్యమైనటువంటి జనమనందు ప్రవేశించాడు. ఆ భగవంతునికి గర్భవాద దుఃఖం లేదు, గర్భవాదంతో ఏ దోషములు భగవంతునికి రావు. అయినా ఆ క్రమంతో రావాలి అని సంకల్పిస్తే అలా వస్తాడు. వారు తపస్సు చేశారు కావాలి, అంతే. ఏ గర్భవాదం చేయకుండా రావడానికి ప్రాదుర్భవించడానికి నాకు అవుతుంది, ఆ సామర్థ్యం కలిగిన వాడిని అని చూపించడానికే నరసింహస్వామి స్తంభం నుండి బయటికి వచ్చేసినాడు. ఏ తల్లి లేదు, తండ్రి లేదు, స్తంభాత్మకాసహన అంటారు. ఆ స్తంభమే ఆ భగవంతునికి తల్లి తండ్రి, అంటే తల్లి తండ్రి లేరు అని అర్థం. అలా నరసింహ రూపంతో అవతరించిన ఆ భగవంతునికి తల్లిదండ్రుల ఆవశ్యకత లేదు. అయినా వీరు తపస్సు చేసినందుకు ఆ కశ్యప ఋషి యందు ప్రవేశించినాడు. తర్వాత యోగ్యమైనటువంటి ముహూర్తమునందు ఈ అదితిదేవి యొక్క గర్భమునందు వారిచే ప్రవేశించినాడు. వారి ద్వారా ఎప్పుడైతే గర్భమునందు ప్రవేశించినాడో బ్రహ్మాది దేవతలు వచ్చి ఆ గర్భస్థితిని చేస్తారు. అద్భుతమైనటువంటి ఆ భగవంతుని మహాత్మ్యాన్ని పొగడతారు. విశేషంగా అంటే ఆ అదితిదేవి యొక్క గర్భము అంటే అది యొక్క దేవాలయం ఉన్నట్టు, గర్భాలయం ఉన్నట్టు అయిపోయింది. అంత సన్నిధానం కలిగిన ఆ అదితిదేవిని చూచి పరమానందంతో స్తుతిస్తూ ఉన్నారు అందరూ కూడా. కశ్యప ఋషులకు చాలా ఆనందమైంది. ఏ భగవంతుని ఎల్లప్పుడూ మనం ధ్యానిస్తూ ఉంటామో, ఏ భగవంతుని కొరకు ఒకసారి ఆ భగవంతుడు తన కడకంటి చూపుతో మమ్మల్ని చూడాలి అని మనం కోరుకుంటూ ఉంటాము, అలాంటి భగవంతుడు నా భార్య యొక్క గర్భమునందు ప్రవేశించినాడు నా ద్వారా అంటే దీనికంటే గొప్ప భాగ్యము ప్రపంచమునందు ఏముంది? చాలా సంతోషించినారు. యోగ్యమైనటువంటి ముహూర్తము భాద్రపద శ్రవణాయాం శ్రవణ ద్వాదశ్యాం ముహూర్తే అభిజిత ప్రభు. అభిజిత్ ముహూర్తము భాద్రపద మాసము శుక్లపక్షము శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు ద్వాదశి ద్వితీయందు అభిజిత్ ముహూర్తం. ఆ ఉత్తరాషాఢ పంచపాదద్వయం, శ్రవణ పూర్వపాదద్వయం, అలాంటి అభిజిత్ ముహూర్తము శ్రేష్టమైనటువంటి ముహూర్తమునందు ఆ భగవంతుడు ప్రాదుర్భవించినాడు. ప్రాదుర్భవిస్తే భగవంతుడు ప్రకటుడైతే చిన్న పిల్లగా ప్రాదుర్భవించి శిశువుగా ప్రాదుర్భవించి నిదానంగా భగవంతుడు అభివృద్ధి పొందలేదు. పుట్టిన వెంటనే ఆ భగవంతుడు కుమారుడై ఉపనయనం చేసుకున్నాడు. ఆ భగవంతునికి ఉపనయనం చేసినారు కశ్యప ఋషి.
ఏ పని చేయడానికి అవతరించాడో ఆ కార్యాన్ని మొదటిగా సాధించాలి, తర్వాత వేరే. మొట్టమొదటిగా తాను దానం తీసుకోవాలి. దానం తీసుకోవాలి అంటే సంస్కారం పొందాలి. ఉపనయన సంస్కారం పొంది తర్వాత దానం తీసుకోవడానికి అధికారం వస్తుంది కదా. జ్ఞానంచయాహం ప్రతిహన్నితం బలిం శుభాననేత్యేవ తతోభ్యయాచక. ఆ ప్రహ్లాదరాజుకు మాట ఇచ్చినాడు భగవంతుడు, నీ మనవాడు బలిచక్రవర్తి, అతనిచే నేను అతన్ని చంపేసి యుద్ధంలో అతన్ని ఓడించి నేను తీసుకోను. అయితే అతనికి యాచన చేసి శిక్ష అడిగి నేను అతని సంపత్తును తీసుకొని ఇంద్రాది దేవతలకు ఇస్తాను అని మాట ఇచ్చినందుకు యాచన చేయాలి. యాచన చేయాలి అంటే బ్రహ్మచారి కావాలి. అందువలన భగవంతుడు ఉపనయనం చేయించుకున్నాడు, ఉపనయన సంస్కారం చేసినాడు. ఉపనయన సంస్కారం ఎందుకు? ఉపనయనం, గురువుల దగ్గర శిష్యుల్ని తీసుకోవేయడం. ఇదే ఉపనయనం అనే శబ్దానికి అర్థం. భగవంతుడికి ఎవరు గురువులు? గురువుల దగ్గర వెళ్ళి చేసేదేమి? వేదములను నేర్చుకోవాలి. వేదములను నేర్చుకోవాలి అంటే ఎవరు అసర్వజ్ఞులో జ్ఞానం లేనివాడో వారికి అధ్యయనం. సర్వజ్ఞుడైన ఆ భగవంతునికి వేదముల అధ్యయనం ఎందుకు చేత? అనవసరం, అక్కర్లేదు. అయితే ఇవన్నీ యోగ్యమైనటువంటి కాలమునందు ఉపనయనం చేయవలను అని అందరికీ భగవంతుడు ఒక మార్గదర్శనాన్ని చేస్తున్నాడు. ఇలా చేయాలి, గురువుల దగ్గరకు వెళ్ళాలి, వారికి విశేషంగా ఉపదేశం పొందాలి. ఇవన్నీ మనకు చూపించడానికి భగవంతుడు విడంబనం చేస్తున్నాడు. అంతేగాని అతనికి ఏది అక్కర్లేదు. సరే, ఉపనయనమైంది. ఉపనయనమైనప్పుడు ఏది ఇవ్వాలి? కానుక ఇస్తారు, ఏదేదో తెచ్చి ఇస్తారు. ఉపనయనమైనప్పుడు గిఫ్ట్ అని టీవీ ఇచ్చేస్తారు. టీవీ ఏం చేయాలి? తీసుకొని మొబైల్ ఇస్తారు, టీవీ ఇస్తారు. అతన్ని చెడపడానికి అవన్నీ కూడా కారణమవుతాయి. ఆయనకు సంధ్యావన పాత్రములను ఇవ్వాలి, ముద్రలను, గోపీచందనము, తులసిమాల, ఇలాంటి యోగ్యమైనటువంటి పదార్థములను ఇవ్వాలి తప్ప ఏదో అబద్ధం అయోగ్యమైనటువంటి పదార్థములను ఇస్తే అది ఇచ్చిన వాళ్ళకు పాపం, ఇస్తున్న వాళ్ళకు పాపం. అలా చేయకూడదు. సాక్షాత్ భూదేవత, ఈ భూమి పవిత్రమైనది. భూమి ఎందుచేత పవిత్రమైనది అంటే కృష్ణ మృగములు ఇక్కడ సంచరిస్తూ ఉన్నాయి కావున ఈ భూమి పవిత్రమైనది. తన మీద ఏ పశువులు మృగములు సంచరిస్తూ ఉంటాయో అలాంటి ఆ మృగ చర్మాన్ని, కృష్ణాజలాన్ని స్వయంగా ఆ భూమి తెచ్చి సమర్పించింది. చూడండి, భూమికి పావిత్ర్యం ఎప్పుడు దొరుకుతుంది? ఆ భూమి మీద యజ్ఞం చేస్తే, యజ్ఞయాగములను మహాత్ములు చేస్తే ఆ భూమి పవిత్రమైపోతుంది. యజ్ఞయాగములను ఎక్కడ చేయాలి? శాస్త్రం చెప్తూ ఉంది. ఎక్కడైతే కృష్ణసార మృగములు సంచరిస్తూ ఉంటాయో అక్కడ. అంటే తన యందు యజ్ఞయాగములను మహాత్ములు చేయాలి అంటే ఈ కృష్ణ మృగాలు సంచరిస్తే యజ్ఞయాగములు చేస్తారు. నా పావిత్యానికి కారణం ఈ మృగం. అందువలన ఆ మృగ చర్మం విశేష ప్రీతితో భూమి తెచ్చి ఇచ్చింది భగవంతునికి. ఆ త్రిలోకాభిమాని దేవత ఛత్రాన్ని ఇచ్చింది. మనందరికీ ఛత్రం ఉన్నట్టు పైకి ఉంది కదా త్రిలోకం, స్వర్గలోకం. అందువలన ఆ స్వర్గలోకాభిమాని దేవత ఛత్రాన్ని తెచ్చి ఇచ్చింది. మేఘలను కశ్యపురుషు స్వయంగా వారే ఇచ్చారు. కౌపీనాన్ని అతిథిదేవి ఇస్తుంది. అతిథిదేవి ఇస్తుంది. శుద్ధమైనటువంటి చారిత్ర్యాన్ని రక్షించాలి అంటే మొట్టమొదటిగా తన తల్లి తొడ మీదనే ఆ మంచి అయిన పాఠములను నేర్చుకోవాలి. శుద్ధ చారిత్ర్యాన్ని ఎలా ఉంచుకోవాలి, ఎలా పెంచుకోవాలి, మహాత్ముల ఆదర్శములను చెప్పి, ఋషువుల కథలను చెప్పి, దేవతల కథలను చెప్పి, భగవంతుని అవతారముల యొక్క కథలను చెప్పి మొట్టమొదటిగా
తల్లి తొడ మీద తన పిల్లలను కూర్చోబెట్టి నేర్పించాలి. అదే మొట్టమొదటి శాల, అదే పాఠశాల. తర్వాత మిగతా వాళ్ళు చెప్తారు. అలాంటి ఆ శుద్ధ చారిత్ర్యాన్ని రక్షించే బాధ్యత ముఖ్యంగా తల్లికే ఉంది. ఇది ఒక సాంకేతికంగా ఉపదేశములతో కథలను చెప్తూ ఆ ఆదర్శాన్ని విశేషంగా వారిలో పెట్టాలి అనే ఉద్దేశంతో ఆ చారిత్రము యొక్క ప్రతీకంగా ఉన్న, గుర్తుగా ఉన్న ఆ కౌపీనాన్ని తల్లి ఇచ్చింది. ఇది ఒక సాంకేతిక కథ. తల్లి కౌపీనాన్ని ఇచ్చింది అంటే అందరూ కూడా వారి వారి కొడుకులకు మంచి శుభ్రమైనటువంటి శుద్ధ చారిత్ర్యాన్ని నేర్పించాలి అనే దాన్ని చూపిస్తారు. చూడండి, దాంట్లో కూడా ఎంత స్వారస్యంగా ఉంది అంటే మేకలకు కశ్యపులు ఇచ్చినారు, కౌపీనాన్ని అతిథిదేవి ఇచ్చింది. అంటే కౌపీనానికి ఆశ్రయమేది మేకల అంటే అక్కడ కూడా తారతమ్యం. భర్త ఆశ్రయం, భార్య అతని ఆశ్రయంలో ఉంటుంది అని చూపిస్తుంది. ఆశ్రయమైనటువంటి మేకలను భర్త ఇస్తే దాన్ని ఆశ్రయించి ఉన్న కౌపీనాన్ని తల్లి ఇద్దరూ కలిసి తన కొడుకు యొక్క చారిత్ర్యాన్ని మంచిగా చూసుకోవాలి అనే దాన్ని చూపిస్తారు. ఇలా సాక్షాత్ ఉమాదాత్ అంబికాపతి భిక్ష చేసింది సాక్షాత్ ఉమాదేవి. ఆ భిక్షాపాత్రమనందు స్వయంగా సూర్యదేవుడు, ఏ సూర్యాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడే గాయత్రి ప్రతిపాద్యుడో జయస్వదా సమిత్ర మండల మధ్యవర్తి నారాయణ, అలాంటి సూర్యమండలంలో అంతర్యామి అయిన సాక్షాత్ భగవాన్ శ్రీమన్నారాయణుడే వచ్చి గాయత్రి ఉపదేశం కావించినాడు. ఎవరు చేయాలి? భగవంతుడికి ఉపదేశం. తనే సూర్యాంతర్యామి అయిన భగవంతుడు ఆ ఉపదేశం స్వయంగా చేసుకున్నాడు అని అనుకోవాలి. అలా గాయత్రి ఉపదేశం జరిగింది. ఈ రీతిలో ఆ ఉపనయనం నడిచింది. మంచిగా వైభవంతుడు జరిగింది. ఉపనయనమైన వెంటనే బలిచక్రవర్తి యొక్క యజ్ఞశాలకు వెళ్తున్నాడు. నర్మదా తీరం ముందు చాలా వైభవంతో యాగం చేస్తూ ఉన్నాడు. బలిచక్రవర్తి వచ్చేసినాడు. జగామగం సన్నమయం పదే పదే, ఒక్కొక్క అడుగు కట్టు పోతే ఆ వామనుడు ఆ భూమి కింద మీద అయిపోతూ, అంత బలం, అంత సామర్థ్యం, అంతటి సామర్థ్యం కలిగిన మహానుభావుడు జగామగం సన్నమయం పదే భయపడిపోయారు. ఆశ్చర్యం వేసింది అందరికీ. ఎవరు వస్తున్నారు? చూస్తే మహా తేజస్సు వస్తూ ఉంది. సూర్యదేవుడే వస్తున్నాడా, అగ్నిదేవుడే వస్తున్నాడా అని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. వామనదేవుడు ఒక్కొక్క అడుగు పెడుతూ గంభీర వేగంతో వస్తూ ఉన్నాడు. వస్తే ఎవడూ తెలియదు, ఎందుచేత వచ్చినాడు తెలియదు, ఏది తెలియదు. ఆ వామనదేవుని యొక్క తేజస్సుతోనే అందరూ ప్రభావితులై లేచి నిలబడి సాష్టాంగ నమస్కారం చేసి అందరూ చేతులను జోడించి తలవంచి నిల్చున్నారు. పరిచయం లేదు, అవతారమైంది బ్రాడ్కాస్ట్ కాలేదు, మీడియా లేకుండే అప్పుడు ఎవరికి పరిచయం లేదు. ఇప్పుడే అవతారమైంది, ఉపనయనమైంది, వచ్చేసినాడు యజ్ఞశాలకు. వస్తే అయితే ఆ తేజస్సు, ఆ ప్రభావం, ఆ తేజస్సు యొక్క ప్రభావంతో అందరూ కూడా ఆ ప్రభావానికి లోనే నమస్కరించారు. తరువాత బలిచక్రవర్తి వద్దకు వస్తాడు. బలిచక్రవర్తి పాదపూజ చేస్తాడు. పాదపూజ చేసి ఆ పాదపూజ చేసిన ఆ పవిత్రమైనటువంటి తీర్థాన్ని తను చల్లుకుంటాడు. తను తన తలకాయ మీద మాత్రమే చల్లుకోకుండా ఇంటి వారి మీద ప్రతి ఒక్క చోట ఆ పాదపక్షాలను చేసిన జలాన్ని ప్రోక్షిస్తాడు. అందరూ పవిత్రులైపోయాము, ధన్యులము
అనే భావనతో అందరూ పొంగిపోయారు. చాలా పవిత్రమైనటువంటి సామాన్య బ్రాహ్మణుల పాద పూజ చేసి వారి పాద పూజ జలాన్ని తల మీద కట్టుకుంటేనే కోట్ల కోట్ల జన్మలు చేసిన పాపములు నష్టమైపోతాయి అని చెప్తారు. సాక్షాత్ వారు భగవంతుణ్ణి ధ్యానించేవారు, భగవంతుని గురించి కాస్త తెలుసుకున్నవారు. వారికే ఇంత గొప్పతనం అంటే ఆ భగవంతునికి గొప్పతనం ఎంతటి ఉంది అని చెప్పడానికి యోగ్యత ఉండాలి. అలాంటి ఊహింపరవని సామర్థ్యం కలిగిన ఆ భగవంతుని పాద పూజ చేసి ఆ పాదజలాన్ని పెట్టుకున్నాడు. తర్వాత ఇంతవరకు చూడండి చాలా బాగా వ్యవహరించాడు. తర్వాత అంటాడు, నీకేం కావాలి? ఇది కూడా చాలా భక్తితో చెప్పాడు. నీకేదైనా పెళ్లి చేసుకోవాలి ఉందా? పాతకాలంలో చిన్న వయసులోనే పెళ్లి చేసేవారు. పెళ్లి చేసుకోవాలా? చిన్న కన్య తెచ్చి ఇవ్వాలా నీకు? లేకపోతే డబ్బులు కావాలా? బంగారమా? భూమియా? ఆవు కావాలా? ఏం కావాలి? దానం చేయడానికే కూర్చున్నాం. యజ్ఞ యాగం చేసేటప్పుడు ఎవరు వచ్చినా అతిథులు అభ్యర్థులు నిరాశపై పోకూడదు. వారికి కావలసిన పదార్థాన్ని ఇచ్చేది నా కర్తవ్యం. అడుగుగాక అని ప్రార్థించిన తర్వాత ఈయన మొదటిగా చాలా అతన్ని పొగడుతాడు. నీ తండ్రి, నీ తాత ప్రహ్లాదాలు ఎంత మహానుభావుడు, నీ వంశంలో ప్రతి ఒక్కరు మహా ఉదారులు, దానశూరులు, అలా ఇలా అని చాలా పొగడతాడు. అవన్నీ విని వంగిపోయినాడు బలిచక్రవర్తి. దానం అడిగేటప్పుడు ఇలా అడగాలి అని అందరికీ చూపిస్తారు. కొందరు కొట్లాట చేస్తారు, తిప్పుతారు, తర్వాత దానం అడుగుతారు. ఎవరిస్తారండి? దానం అడగాలి అంటే మనకు ఏదైనా పదార్థాలు కావాలి అంటే మంచి ప్రీతితో వ్యవహరించాలి, వారిలో ఉన్న గుణములను చెప్పాలి. అంటే వారు దానం ఇస్తారు. ఆ బలిచక్రవర్తిలో ఉన్న వారి వంశ పరంపరలో ఉన్న గుణములను చెప్పి విశేషంగా పొగడి తర్వాత చివరికంటాడు, పదానిత్యే దైత్యేంద్ర సంహితాని పదామ. చాలు, 3 అడుగులు భూమి ఇచ్చుగాక, అంతే, దానికంటే ఎక్కువ వద్దు అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నాము? వాచస్తే అవృద్ధ సమ్మత త్వం బాల బాలిషమతి. నీకు బుద్ధి లేదా? వివేకం లేదు నీకు? ఎక్కడ వచ్చి ఏమడగాలి తెలియదు. నా వంటి చక్రవర్తుల దగ్గర, త్రిలోకాధిపతి దగ్గరకు వచ్చి 3 అడుగులు మాత్రమే అడుగుతున్నావా? నీకేం వివేకం లేదా? కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడతాం, నిరస్కారమయ్యేటట్టు మాట్లాడతాం. భక్తధర్మ తీర్థులు దీనికి వ్యాఖ్యానించేటప్పుడు చెప్తారు, చూడండి, ఇదే మొట్టమొదటి కారణం అతనికి బంధనం చేయడానికి. పరీక్షితురాలు అడిగాడు మొదటిగా, ఎందుకు బంధనం చేసినాడు? తను సర్వోత్తముడై యాచన ఎందుకు చేసినాడు? ఆయన దానాన్ని ఇచ్చిన తర్వాత మరో బంధనం ఎందుకు చేసినాడు? వరుణ భాషంతో ఎందుకు కట్టేసినాడు? అంటే దానికి ఇది మొదటి కారణం ప్రారంభమైంది. ఏమన్నాడు? నీకు బుద్ధి లేదు, వివేకం లేదు, మూర్ఖుడివి అన్నట్టు మాట్లాడతాడు. బాలిష బాలిషమతి. నీవు చెప్పే మాటలు ఎవరు కూడా ఒప్పుకోరు. జ్ఞానులు, ప్రేక్షావంతులు, మహాత్ములు నీ చెప్పే ఈ మాటలు ఒప్పుకోరు, చెప్తారు నిన్ను. ఇలా పాలించని ఆరేతులో కార్యములు కానీ నాకేమి దుఃఖం. అయితే అసత్యాన్ని పలకతే దానివల్ల నాకు చాలా మనసు దుఃఖమైంది. ఆ అసత్యం పలికించినందుకు ఏ దుఃఖమైందో ఆ దుఃఖం నాకు ఏడు కూడా రాదు. అందువలన నేను అసత్యం పలకను. ఒకసారి ప్రతిజ్ఞ చేశానంటే వారికి ఇచ్చేస్తాను.
చేస్తాను అని అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు చాలా కోపం వచ్చింది. అచిరాత్ ప్రశ్యతే శ్రేయ, నీకేది సంపత్తు వచ్చిందో ఇది చాలాసేపు ఉండదు, కాస్త సమయంలో నీ సంపత్తుతో నీకు భ్రష్టైపోతావు అని శాపాన్ని ఇచ్చాడు. ఇవ్వండి, మీరు మహానుభావులు, మీ మీద నాకేం కోపం లేదు, మీరు శాపం ఇస్తే తీసుకుంటాను. అయితే దానం చేసేది చేసేస్తాను. వింధ్యావళికి పిలిచినాడు. వింధ్యావళి మహాదేవత వచ్చింది. నీళ్ళు వేసింది. సంకల్పపూర్వకంగా 3 అడుగులు దానం చేసినప్పుడు బ్రహ్మాదేవుడు పురుషుడికి చేస్తారు. 3 అడుగులు తీస్తే అంతే, ఒక క్షణమే. ఏ వచనం చేయలేదు బాగున్నాడు. శుక్రాచార్యులు చెప్పేసిన తెలిసిపోయింది. ఇప్పుడు వారు ఏ చెప్పినారో దాన్ని చేసినాడు. తద్వామనం రూపం అవర్తత, అద్భుతం, అత్యద్భుతంగా ఆ వామన రూపం పెరిగిపోయింది. త్రివిక్రమగా భగవంతుడు మారిపోయినాడు. ఆ త్రివిక్రమ రూపం తీసుకొని విశ్వరూపం ఉన్నట్టు ఆ త్రివిక్రమ రూపం అంటే విరాట్ రూపం. ఆ రూపములకు ద్వితీయ స్కంధమునందు మీరందరూ విన్నారు. కానీ ఇక్కడ చెప్తారు, పాదాలనే శ్రీపాదమూలం ఉన్నట్టు పాదాల నుండి సప్తలోకం వరకు ప్రతి ఒక్కరు లోకములు, దేవతలు, పశువులు, మనుష్యులు, పక్షులు, నదులు, పర్వతాలు, సముద్రాలు అన్ని ఆ భగవంతుని దేహమునందు నడిపిస్తూ ఉన్నాయి. సర్వాధారుడే కనిపిస్తున్నాడు భగవంతుడు. ఆశ్చర్యపడ్డారు కూడా. అలా అందరికీ ఆశ్చర్యపరిచేటట్టు భగవంతుడు తన రూపాన్ని అందరికీ చూపించి ఒక పాదంతో భూమిని వ్యాపించినాడు. శుక్రాచార్యులు చెప్పినట్టే తన మధ్యదేహంతో అంతరిక్షాన్ని, బాహువులతో దిక్కులని, 2వ పాదంతో స్వర్గాన్ని సమగ్రంగా వ్యాపించి, సమగ్రమైనటువంటి స్వర్గం అంటే పైకి ఉన్న అన్ని లోకములను వ్యాపించి ఆ భగవంతుడు ఎప్పుడైతే ఆ భగవంతుని వామపాదం, వారాహకం, ఇది శ్వేతవారాహకం. దీనికంటే మొదటిగా ఆత్మకల్పం అంటాం. వారాహే వామపాదములు శ్రీమద్ ఆచార్యులు చెప్తారు. అంటే ప్రతి ఒక్క కల్పము నుండి ఈ అవతారములు అవుతాయి. బ్రహ్మదేవుని ఒక దినం అంటే ఒక కల్పం. ఆ బ్రహ్మదేవుని 70 సంవత్సరాల్లో 70వ సంవత్సరం యొక్క చివరి రోజు, దానికి పాత్మకల్పము అంటారు. ఆ పాత్మకల్పమునందు కానీ వేరే కల్పాల్లో కానీ భగవంతుడు తన కుడి పాదాన్ని పైకి ఎత్తినాడు, ఎడమ పాదాన్ని భూమిలో పెట్టినాడు. ఇప్పుడు మేము వారాహకల్పంలో ఉన్నాం. ఇది బ్రహ్మదేవుని 100 సంవత్సరాల పాటు ఆయుష్. దాంట్లో 71వ సంవత్సరము యొక్క మొదటి రోజు ఇది. దీనికి వారాహకల్పం అంటారు. ఈ వారాహకల్పం భగవంతుడు తన ఎడమ పాదాన్ని పైకి ఎత్తినాడు, కుడి పాదాన్ని భూమి మీద పెట్టినాడు. ఆ ఎడమ పాదం యొక్క యొక్క గోరుతో ఆ బ్రహ్మాండం యొక్క కర్పరాన్ని, ఆవరణాన్ని ఆ భగవంతుడు చీర్చి బయటి ఉన్న ఆవరణాన్ని తీసుకువచ్చాడు. బ్రహ్మాండానికి కర్పరమని పృథ్వీ యొక్క ఘనీభూతమైనటువంటి ఆవరణ ఉంది. చాలా నిబిడమైనటువంటి సాంద్రభూత ఆవరణ. ఏ అవకాశం కూడా లేదు, లోపల స్పేస్ లేదు. అలాంటి గట్టి ఆవరణ. ఆ ఆవరణానికి బయటికి జలము యొక్క ఆవరణ. ఆ జలము లోపల వచ్చేసింది బ్రహ్మాండమునందు ఈ భగవంతుని పాదం యొక్క సామర్థ్యం. ఆ చిన్న బటన నోరుతో చీర్చి బయటికి ఉన్న జలాన్ని లోపల తెచ్చిన అది ప్రవహిస్తూ వచ్చింది. దాన్నే బ్రహ్మదేవుడు
అది తీసుకొని భగవంతుని పాదపూజ చేసినారు. ఆ పాదపూజ చేసిన జలమే గంగా తల్లి, గంగామాత. ఆ గంగానదిని రుద్రదేవుడు తన తలకాయ మీద ధరించి ఎల్లప్పుడూ ఆ భగవంతుని స్మరిస్తూ ఉంటారు, పవిత్రులైతూ ఉంటారు. యచ్చముసరిస్మృత పరిప్రవరోదకేన తీర్థేన మూర్తినిధృతేన శివ శివో. పరమ మాంగళ్యం కలిగిన వారు ఆ మహారుద్రదేవుడు ఈ భగవంతుని పాదోదకం ధరించినప్పుడు. అలాంటి పవిత్రమైనటువంటి పాదోదకం అందరూ ధరించిపోయారు. ఆ గంగ యొక్క స్మరణి చేసి గంగా నది భూమికి రాలేదు. గంగా నదిలో ఇంకా ఎవరు స్నానం చేయలేదు. స్వర్గం ఉంది, ఆ స్వర్గానికి చుట్టూ ఉంది. రింగ్ రోడ్ అంతా కూడా ఈ షహర్లో అలా రింగ్ రోడ్ నుండి ఇది రింగ్ నది. స్వర్గానికి చుట్టూ ఉన్న గంగా నది. ఆ గంగా నది ఇలా వచ్చింది. భగవంతుని పాదోదకము, ఇది భగవంతుని యొక్క మహాత్మ్యమని వార్త తెలిస్తేనే అందరూ తరించిపోయినారు. అది తర్వాత భూమికి వచ్చింది, స్నానం చేసినారు, అది ఇది ఇవన్నీ తీర్చుదలి. తర్వాత మొట్టమొదటిగా గంగా అనే పేరు ఎప్పుడైతే వినిపించిందో, గంగా అని ఎప్పుడైతే పలికినారో 2 సార్లు 3 సార్లు తరించిపోయింది. ఆ యమదేవుని యొక్క పురమునందు, యమని పురమునందు ఎవ్వరూ లేదు, వెతకినా లేదు, ఒక ఈగ కూడా లేదు. ఈగ కూడా ఇక్కడ వచ్చి గంగను చూసి వార్తను విని తరించిపోయింది, స్వర్గానికి వెళ్ళిపోయింది. ఈగలు చీమలు వెళ్ళిపోతే మనుషులు వెళ్ళిపోయారు అనేది సత్యావసరమే. ఎత్తు చేస్తే ఇలా అంటూ ఉంటారు, ఎవరు లేదండి ఆయన ఏం చేస్తాడు, అక్కడ వట్టిగా కూర్చొని చీమలు ఈగలను కొడుతూ కూర్చున్నాడు. ఆ కొట్టడానికి ఈగలు ఆయన ఏం చేయాలి? అలాంటి పరిస్థితి వచ్చేసింది అంటారు. ఆ గంగ యొక్క మహాత్మ్యం, ఇలాంటి మహాత్మ్యం కలిగిన ఆ గంగకు జన్మాన్ని ఇచ్చిన వాడు గంగా జనకుడు, ఆ త్రివిక్రముడు అయిన భగవంతుడు. తర్వాత అంటాడు, 3వ అడుగు ఎక్కడ పెట్టాలి? డబ్బు అడగడము 3 అడుగులు ఇస్తాను. 2 అడుగులు తీసుకోండి. 3వ అడుగు పురుషీష్ణిమేజం, నా తలకాయ మీద నీ అడుగు పెట్టు, దానికంటే ఎక్కువ పెట్ట భాగ్యమే. ఆ బలిచక్రవర్తి తలకాయ మీద పాదాన్ని పెట్టినాడు. అంతలో అతనికి వరుణపాఠంతో బంధనం చేసి ఉంటాడు. ఎందుకంటే 3 అడుగుల యుద్ధాన్ని చెప్పాడు, 2 అడుగులు ఇచ్చాడు, 3వ అడుగులు ఇవ్వలేదు అని గరుడుకు చెప్పి ఆ గరుడ దేవుని అతనికి బంధనం చేయిస్తాడు వరుణ భాషం. ఎందుకంటే జలం తీసుకొని నీటితో సంకల్పం చేస్తారు కదా, ఆ నీరు అంటే వరుణదేవుడు అభిమాని. ఆ వరుణాన్ని స్పర్శించి, వరుణదేవతని స్పర్శించి అతని మీద చేతు పెట్టి శపథం చేసి నేను దానమిస్తానని చెప్పి ఇవ్వలేదు. కావున వరుణ భాషంతో ఇతను కంటే చెప్తాను సత్యధర్మలు అంటారు. వరుణ భాషంతో కట్టినందుకు అతనికి ఎక్కువ సేవ చేయడానికి కాలేదు. ఆ భగవంతుడు తలకాయ మీద తన అడుగులను పెట్టినా, పాదం పెట్టినా మొదటిగా ఎంత ఉత్సాహంతో సేవ చేశాడో అంత ఉత్సాహంతో సేవ చేయడానికి కాలేదు. సేవ చేయడానికి మనస్సులో అపేక్ష ఉన్నా శక్తి లేక చేయలేకపోయాడు. అయితే అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి అంటాడు, 3 అడుగులను ఏం చేసినాడు కదా, తలకాయ మీద పాదం పెట్టినాము, తన్నే సమర్పించుకున్నాడు, ఆత్మ నివేదనం చేసుకున్నాడు, ఇంకేం మిగిలింది, ఎందుకు బంధనం చేసినాడు, అతను ఉద్ధారం చేయని చెప్పాడు. అప్పుడు భగవంతుడు అంటాడు, నేను ఉద్ధారం చేసే కోసం అతనికి బంధనం చేశాను. బ్రహ్మణ్యమనుగృహామి కష్టవిత్తం మౌమ్యహం. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయో వారికి గర్వం వచ్చేస్తుంది. అందుచేత ఇతనికి గర్వం తగ్గించాలి. నేను ధనాన్ని స్వీకరించాను కానీ అతనికి శిక్ష చేయడానికి కాదు, అతన్ని తరింప చేయడానికి.
ఉంది, ఈ రాజ్యాన్ని సాధిస్తాడు. అంతవరకు సుతలలోకంలో ఉంటాడు. నా సుదర్శన చక్రం అక్కడ ఉంటుంది. నేనే ఒక రూపంలో అతని ద్వారవనంలో పాలిస్తూ ఉంటాను అని విశేషంగా దీనికి భగవంతుడే ద్వారపాలకుడై బయటి నుండి రక్షించాలి, అతనికి వచ్చే ఆపత్తులను పరిహరించాలి అంటే ఎంత గొప్ప భాగ్యం. చూడడానికి ఏ బలిచక్రవర్తి ఏదో మోసం చేశాడు, ఏం మోసం చేస్తానని అతని ద్వారపాలకుడై సుదర్శన చక్రం పెట్టి అతన్ని రక్షిస్తూ ఉన్నాడు అంటే వచ్చే మన్వంతరం నుండి ఇంద్రుడిగా అతన్ని మారుస్తాడు అంటే సామాన్యమైనటువంటి అనుగ్రహం కాదు. చూడండి, ఇప్పుడు ఇంద్రదేవుడు చాలా రోజుల నుండి అంటే ఇప్పుడు ఉన్నవాడు పురంధరుడు అని పేరు. ఈ పురంధరుడు ఇప్పుడు ఇంద్రుడుగా ఉన్నాడు. ఆ ఇంద్ర పదవిలో ఉండి చాలా సంవత్సరాల పాటు రాజ్యాన్ని పాలించాడు. మధ్యలో బలి వచ్చాడు, వెళ్ళిపోయాడు, మరణం వచ్చాడు. ఈ మన్వంతరమునందు ఇతడు ఇంద్రుడైతే సంపూర్ణ మన్వంతరంలో ఇంద్రుడైనట్టు కాదు కదా, ఇతరులకు అనుగ్రహం తక్కువ చేసినట్టే. వచ్చే మన్వంతరమునందు సంపూర్ణ మన్వంతరంలో ఒక మన్వంతరం అంటే 71 మహాయుగములు. ఆ 71 మహాయుగములో ఒకే ఒక బలి చక్రవర్తి ఇంద్రుడిగా ఉంటే అది ఎంత గొప్ప భాగ్యం. ఈ మన్వంతరమునందు అతను ఇంద్రుడిగా ఉంటే సగం పురంధరుడు, సగం బలి చక్రవర్తి, ఇలా అయిపోతుంది. అది సరి అయిన మాట కాదు. రెండవది, ఈ మన్వంతరమునందు అతడు 100 అశ్వమేధములను చేసి ఆయన చేసే సాధనలు చేసి ఆయన ఇంద్ర పదవిలో కూర్చున్నాడు. అతడికి అన్యాయం అయింది కదా. అతడు 100 అశ్వమేధములను చేసినప్పుడు సమగ్రంగా ఒక మన్వంతరం పాటు అతనికి ఈ పదవిని ఇవ్వవలసిందే కదా. అతనికి అన్యాయం చేయకూడదు. ఒకటి, ఇతనికి న్యాయం జరగదు, సగం ఇచ్చినట్టయితుంది. రెండవది, అందుచేత అతనికి విశేషంగా స్థలలోకంలో సాధన చేయడానికి నేను అనుకూలం చేసి ఇస్తాను, ఆయన అక్కడ ఉండని నా రక్షణ కింద అని చెప్పి అతను పంపించినాడు. అప్పుడు విద్యావుడు ఏడుస్తే భగవంతుడు అంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎంత కష్టపడి నా భర్త ఈ రాజ్యాన్ని పొందినాడు, ఒకేసారి దానికిచ్చేటప్పుడు మొత్తానికే పోగొట్టుకున్నాడు అని ఏడుస్తున్నావా? బంధనం చేశాను వర్ణమాసంతో, ఇంత దానమిచ్చినా ఒక మర్యాద చేసి షాలు కప్పి ఏదైనా గౌరవం చేయాలి. అదేమి చేయకుండా వర్ణమాసంతో ఆ వర్ణ పాశాన్ని కప్పినాడు, షాలు కప్పలేదు. అందుచేత ఏడుస్తున్నావా? ఏమి కారణం? ఏడవడానికి కారణం ఏమిటి అని అడిగితే ఆమె అంటుంది, క్రీడాస్తమాత్మన ఇదం త్రిజగత్కృతం తే స్వామ్యం తంత్ర కుదియో పరఈశ కురియో. ఈ సమగ్రమైనటువంటి ప్రపంచాన్ని నీకు ఒక విహారస్థానముగా తీసుకున్నావు. ఈ బ్రహ్మాండమే నీకు ఒక క్రీడాస్థానం, విహారస్థానం. ఇలాంటి బ్రహ్మాండమునందు మాది ఏమీ లేనే లేదు. ఏది లేనప్పుడు ఈ మహానుభావుడు నా యొక్క భర్త ఇది నాది అనుకోని నీకు దానిస్తాను సంకల్పించినాడు. దాని కొరకు ఏడుస్తున్నాను. ఎంత వివేకవంతురాలు, ఎంత వివేకవంతురాలు ఆలోచించండి. చాలా విచిత్రమైనటువంటి వివేకం, అద్భుతము, ఆశ్చర్యమైనది. ఇలా ఉండాలి పతివ్రత స్త్రీలో అంటే. కర్తృప్రభో తవ కిమస్యత ఆవహంతి త్యక్తక్రియారోపిత కర్తృభావా. నేను కర్త కాదు, నేను స్వతంత్రుడిని కాదు అని ప్రతి ఒక్కరికి తెలియజేసేటట్టు వేలాది ఉదాహరణలు భగవంతుడు చూపిస్తాడు ఈ సంసారం ముందు. నేనేదో అనుకుంటాను, ఏదో జరిగిపోతుంది అనుకున్నట్టు జరగదు. మేము అస్వతంత్రులమని అనిపిస్తుంది. అయినా నేను స్వతంత్రుడిని గ్రహంకారంలో ఉంటాను. సిగ్గులేదు దీనికి. నా భర్త ఎక్కువ మాట్లాడను, అయితే చెడ్డ క్రియ సిగ్గులేని వాళ్ళు. ఇలాంటి వారిని చూసి ఏడుస్తున్నారు. క్షమించుగాక, ఆ భర్తకు ఉత్తమమైన గతిని ఇచ్చుగాక. ఆయన చేసిన ఈ అపరాధాన్ని
మన్నించుగాక అని ప్రార్థిస్తున్నాను, దాని కొరకు ఏడుస్తున్నాను అంటే అందరికీ కళ్ళు నీళ్ళు వచ్చేది. ఇలాంటి ప్రతికూల ఎక్కడ కూడా చూడలేదే, అందరూ ఆశ్చర్యపడిపోయారు. అలాంటి మహానుభావురాలు తర్వాత భగవంతుడు అతని చుట్టలలో పైకి పంపించి శుక్రాచార్యులారా యజ్ఞాన్ని పూర్తి చేయు. మానవుడు యజ్ఞ పూర్తి అయిపోతుంది కదా, నీవు వచ్చిన తర్వాత ఇంకేం చేయాలి? నీవు రావాలి, నీ సంతోషము నీ ప్రసాదం కొరకే యజ్ఞము యాగము, అది కాదు. సంప్రదాయం మొదలకూడదు, శాస్త్రం యొక్క ఆనతిని ఉల్లంఘించకూడదు. చేయి, ప్రాయశ్చిత్తం చేయి. మధ్యలో విఘ్నమైంది, ప్రాయశ్చిత్తం చేసి ఆ యాగాన్ని సంపూర్తి చేయాలి అని చెప్పి వారంటారు. మంత్రతశ్చిత్రం దేశకాలనక వస్తుత సర్వం భవతి నిశ్చిత్రం నామ సంకీర్తనం. నీ యొక్క నామాన్ని పలుకుతేనే యజ్ఞం సంపూర్ణమైపోతుంది. మంత్రంలో లోటు ఉండొచ్చు, తంత్రమునందు అర్థానుసంధానమునందు ద్రవ్యమునందు ఏ లోపములు ఉన్నా నీ స్నానం చేస్తే చాలు అంటారు. నీవే వచ్చి ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఏ లోటుపాటు పొరపాట్లు ఏమి ఉండవు అని శుక్రాచార్యులు విష్ణు భక్తులే చూడండి. విష్ణు మహాత్మ్యాన్ని తెలుసుకున్నవారు అయినా ఆ శుక్రాచార్యులు అసలు గురువులు వారికి ఇక్కడ చెప్పాలి అని వారికి చెప్పారు. కానీ నిజంగా విష్ణు భక్తులే ఆ యజ్ఞాన్ని పూర్తి చేసి భగవంతుడికి అర్పించారు. భగవంతుడు ఇంద్రదేవుడికి రాజ్యాన్ని అప్పగించి అతిథి సమాధానం పరిచి బలిచక్రవర్తికి కూడా విశేషంగా అనుగ్రహించి మరింత చేశాడు అని ఈ ఘటనలో వింటారు. వారికి విశేషమైనటువంటి జ్ఞానములు వైరాగ్యములు అన్ని సౌభాగ్యములు వస్తాయి అని చెప్తాడు. తర్వాత భగవంతుడు మత్స్యావతారం చేసినాడు. ఆ మత్స్యావతారం చేసి ఒక చిన్న చీపుగా వచ్చినాడు. చేతలో వైవస్వత మనం ఏ మన్వంతరంలో మనం ఉన్నామో ఆ మన్వంతరానికి మహానుభావుడు సూర్యుని పుత్రుడు శ్రాద్ధదేవుడు, అతని పేరు వైవస్వత మనము. అర్ఘ్యం ఇస్తున్నాడు. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చేతిలో ఒక చిన్న చీపు వచ్చింది. చేపు అది మొదలాలి అనుకుంటున్నాడు. ఆ చేపు మాట్లాడుతుంది, నన్ను వదలకు, ఈ కమండలో పెట్టుకో, రాత్రి వచ్చి తినేస్తాయి. ఓ, చేపు మాట్లాడుతుంది ఆశ్చర్యంతో కమండలలో పెట్టినాడు. ఇంటికి పోయినాడు. ఆ కమండలు మొత్తం నిండిపోయింది. నాకు ఇది సరిపోదు అన్నప్పుడు మరలా ఒక చెరువులో వేసినాడు, బావిలో వేసినాడు, చెరువులో వేసినాడు, నదిలో. తర్వాత అంటాడు నన్ను సముద్రానికి తీసుకు. ఇంత నది మొత్తం నదిని తిండి ఉన్న ఈ శరీరాన్ని, అప్రాకృత శరీరాన్ని ఎలా తీసుకుపోవాలి? ఆ మోడానికి శక్తి లేదు నాకు అంటే నా అనుగ్రహంతో శక్తి వస్తుంది. మోసుకొని పోవాలి చెప్పినప్పుడు దాన్ని మోసుకొని సముద్రానికి వెళ్తాడు. అప్పుడు చెప్తాడు, నేను సాక్షాత్ భగవంతుణ్ణి మత్స్యావతారం చేశాను. ఇప్పుడు దైనందిన ప్రళయమైంది, 3 లోకములు మునిగిపోతాయి. తర్వాత వచ్చే మన్వంతరంలో నీవే ఐదుగా వెళ్తావు. అప్పుడు నీకు బీజములు కావాలి. బీజములు ఇప్పుడే తెచ్చిపెట్టుకో. ఇప్పుడు ప్రళయమైంది, తర్వాత బీజం దొరకదు. తినడానికి బీజములు కావాలి. జ్ఞాన అభివృద్ధి కొరకు ఉపదేశకం గురువులు కావాలి. కేవలం పొట్ట నింపడానికి బీజములు ఉంటే, ధాన్యములు ఉంటే సరిపోదు. ముఖ్యంగా మనకు జ్ఞానం రావాలి, ఆ తల నింపాలి. దాని కొరకు కొత్త ఋషువులను పెట్టుకో, బీజములను పెట్టుకో, నీవు కూర్చో, ఒక పెద్ద పడవలు పెట్టుకో. నేను వస్తాను ఆ ప్రళయమైనప్పుడు. ఇప్పుడు నేను ఉండను, నేను వెళ్ళిపోతాను. చాలా పనులు ఉన్నాయి నాకు. ఆ ప్రళయమైనప్పుడు నేను వస్తాను. నాకు నీవు ఒక కాడ తీసుకొని ఈ పడవకు నాకు కట్టివేయి అన్నాడు. ఎంతో చేతులు చిమ్మికలాలు వస్తాయి సముద్రమునందు, నీవే వచ్చారు, నాకెలా తెలుస్తుంది అంటే ఏ చేతుకు ఒక బొమ్మ ఉండదు, శృంగము. ఆ శృంగం ఉంటుంది. ఆ శృంగానికి నీవు తాను కట్టితే తాడు కనుక నేను లాగుకుంటూ పోతాను. లాగుకుంటూ పోయేటప్పుడు నీకు ఉపదేశిస్తాను. అలాగే ప్రళయం వచ్చేసింది. భగవంతుడు వచ్చినాడు. ఆ భగవంతుని ఆ శృంగానికి ఈ పడవకు ఒక తాడు
పూర్తిగా కట్టేసినాడు. సప్తర్షులు కూర్చున్నారు, భగవంతుడు ఉపదేశిస్తున్నారు, వింటూ వెళ్తాడు. మొత్తానికే భగవంతుడు సమగ్రమైనటువంటి తత్వజ్ఞానాన్ని ఇతనికి విశేషంగా అనుగ్రహించి ఇతని తలకాయలు నింపాడు. ఆ జ్ఞాన పరిపూర్ణుడై తన యోగ్యతానుసారంగా ఆ మన్వంతరాన్ని పాలించే ఒక శక్తిని పొంది మన్వంతరాన్ని పాలించడానికి ప్రారంభించినాడు. ఆ మన్వంతరమే ఇప్పుడు నడుస్తూ ఉంది. వైవస్వత మన్వంతరం. మనందరం ఇంకా ఆ మన్వంతరంలోనే ఉన్నాము. ఆ మత్స్యావతారి భగవంతుడి విశేష అనుగ్రహం జ్ఞానాభివృద్ధి కొరకు అందరికీ కావాలి. ఈ భగవంతుడే వేదాన్ని అపహరించిన హయగ్రీవాసరాన్ని చంపేసి బ్రహ్మదేవుడికి విశేషంగా జ్ఞానాభివృద్ధిని ఇచ్చినవాడు. వారి మూలాన అందరికీ జ్ఞానాభివృద్ధిని చేసిన మహానుభావుడు ఈ మధ్యలోకి భగవంతుడే చెప్తారు. శ్రీకృష్ణ జయ శ్రీరామ.